దక్షిణ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు రైతులు రోడ్డెక్కారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. డీఈ డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపైనే రైతులు వంటవార్పు కార్యక్రమానికి దిగారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అధికారులు వచ్చి మాకు హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ పోలీసులకి రైతులు తేల్చి చెప్పారు. దీంతో ఇరువురి మధ్య కొద్ది వాగ్వాదం నెలకొంది. ప్రభుత్వం, అధికారులపై రైతులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీరు ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. మేము ఏం పాపం చేశామయ్యా జగన్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసులు డీఈ దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న డీఈ అంకమ్మరావు, సురేష్లు రైతులతో మాట్లాడారు. వారు రైతులకి హామీ ఇవ్వడంతో శాంతించి నిరసనను విరమించారు. నాగుల వెల్లటూరు గ్రామము, చేజర్ల మండలం, ఆత్మకూరు తాలూకా, నెల్లూరు జిల్లా. సౌత్ పేట కింద త్రాగునీటి సమస్య బాగా ఇబ్బంది కలుగుతుంది. మమ్మల్ని ఎవరూ తాకి తలంచుకోలేదు. 29 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు సౌత్ పేటకి నీళ్లు సుముఖంగా ఇచ్చారు. ఈ రోజు 36 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ అని అడుగుతున్నాం మేము. ఈ మిచాన్ తుపాకు వచ్చిన వాటర్ ఏమైంది, ఎట్టపోయింది? చెరువులన్నీ నిండినాయి కదా. పోనీ మాకు 150 కిలోమీటర్ల నీళ్లు పోవడం ఏంటి? 50 కిలోమీటర్లు ఉండే డ్యాముకు మా కాన్స్టిట్యూన్సీలో డ్యామ్ ఉంటే మాకు నీళ్లు ఇవ్వకపోవడం ఏంటి? ఎందుకు ఇవ్వరు నీళ్లు? ఎన్ని నీళ్లు పడుతున్నాయి? కలవా చెరువులో ఎన్ని? ఈ సౌత్ పేట కింద ఉండే చెరువుల్లో నీళ్లు లెక్క తీశారా? మాకు ఎన్ని నీళ్లు పడుతున్నాయి మా సౌత్ పేటకి ఏమన్నా లెక్క తీస్తున్నారా? ఇప్పుడు మొన్న ఈ తుఫానుకి ఎంత స్టోరేజ్ అయింది, ఎన్ని నీళ్లు అవకాశం వచ్చినాయి, ఆ నీళ్ళన్నీ ఎట్టబోతున్నాయి? 40,000 ఎకరాలు ఆయకట్టు ఉందన్నారు. దానికి ఎన్ని నీళ్లు పడుతున్నాయి? మన ఎంత సేవ్ అయింది? ఎన్ని నీళ్లు కావాలా? ఎందుకు లెక్క చెప్పడం లేదు? ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రైతుల పట్ల? ఏమైందని కదా, ఏ కారణం చేత ఈ విధంగా జరుగుతుంది? గవర్నమెంట్ అధికారులు మా ఎందుకు దయించి సౌత్ పేటకు నీళ్లు వదిలితే బాగుంటుంది. లేకుంటే చాలా ఘోరాలు కూడా జరగబోతాయి. వాళ్ళు గవర్నమెంట్ వహించాల్సి వస్తుంది, దీని బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. జరిగే అన్యాయానికి ఈ తాగునీరు లేదు, పశువులు నీళ్లు కావాలా, పశువుల మేపు కావాలా, తినేదానికి గింజలు కావాలా? ఎక్కడొస్తాయి రైతులకి? గింజలు పండించి గవర్నమెంట్ రైతాంగానికి అంతా ఏంటంటే గవర్నమెంట్ తిండి పెడతా ఉంటే వద్దడుతుంది, ధాన్యం పండించి ఇస్తా ఉంటాను. ఎక్కడన్నా ఉందా ఈ అన్యాయం? సౌత్ పేటకి నీళ్లు లేవు. ఎక్కడ జాపర్ కాలం, ఎక్కడ బాపిరెడ్డి కాలం, ఎక్కడ సర్వేపల్లి కాలం, ఎక్కడ మా కాన్స్టిట్యూన్సీలో డ్యామ్ ఉండి మాకు నీళ్లు ఇవ్వకపోవడం ఏంటి? ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలువకు నీళ్లు ఇవ్వడం ఏంటి? ఏం పాపం చేసుకుని సౌత్ పేట రైతులు? మాకేంద్రంటే ఈ ముండమోసిందంటే ఇది 3 కాన్స్టిట్యూన్సీలు తగలబడింది సౌత్ పేటలో. ఎవరో నాయకుడు లేడు, అడిగేవాళ్ళు లేక మాకైతే అయిపోతా ఉంది. కాబట్టి దయచేసి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి రేపు మాకు నీళ్లు ఇస్తే పోసి నార్లు ఎండిపోకుండా ఉంటే ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నార్లు పోసుకోమంటే నార్లు పోస్తుంది, నార్లు ఏం కావాలా? మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎక్కడ ఏం చేసుకోవాలా నార్లు? కాబట్టి దయచేసి అధికారులు శుభ్రంగా నీళ్ళని లెక్క చూపించి మాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారు కానీ, ఎస్సీ గారు కానీ, ఈఈ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇంకా నాయకులు కానీ అందరూ కూడా దయచేసి మాకు నీళ్లు ఇస్తే బాగుండని మేము సవినంగా మనవి చేసుకుంటున్నాం. టీఎంసీలకు తీర్మానించి ఇప్పుడు డెల్టా వరకు ఇస్తాము, నీళ్లు తక్కువగా ఉన్నాయి, 4 డెల్టాకి ఇటు లేదన్నారు. ఇప్పుడు తుఫాను వచ్చి 8 టీఎంసీలు నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చినా కానీ చెరువులతో కింద అన్ని చెరువుల్లో, రిజర్వాయర్లో అన్నింటిలో నీళ్లు ఫుల్గా ఉన్నాయి. గత సంవత్సరం 20 టీఎంసీలకే ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు డ్యాములో 36 టీఎంసీలు దాటిపోయినాయి. మొన్న మళ్ళీ మీటింగ్లో కూడా 35 టీఎంసీలకు సెలెక్ట్ చేసి ఉత్తర కాలువకేమో 5 టీఎంసీలు ఇచ్చారు, దక్షిణ కాలువకు 1 టీఎంసీ ఇచ్చి అది కొంత పొలం వరకు ఇచ్చి మిగతా పొలం ఆపేశారు. దానికి అధికారులు చర్యలు తీసుకొని మా దక్షిణ కాలువకి నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డ్యాములో 28 టీఎంసీలు నీళ్లు ఉంటే మొత్తం అందరికి ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు కనీసం 38 టీఎంసీలో డ్యాములు ఉంటే నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. నాయకులు అధికారులు ఉండేది ప్రజలను రక్షించడానికా, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అర్థం కావట్లేదు.
మాకు సాగునీటి విడుదల చేసి మా పైర్లు కాపాడాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వాలు 28 టీఎంసీలు నీళ్లు ఉండేప్పుడు మాకు సాగు ఇచ్చినప్పుడు ఇప్పుడు 36 టీఎంసీలు ఉన్నాయి. ఆల్రెడీ సంగం బ్యారేజీకి కనిగిరి కరువుకి 6 టీఎంసీలు నీళ్లు ఇచ్చి ఉన్నాయి. దాదాపు 47 టీఎంసీలు నీళ్లు ఉన్నా కానీ ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. నీళ్లు ఇచ్చిన దాకా మేము పోరాటం చేస్తానే ఉంటాం. ఏది క్లారిటీ చెప్తే అన్న నీళ్లు వస్తుంటే నిన్న డిపార్ట్మెంట్ వచ్చి చెక్కలు దొరికిపోయారు సార్. మళ్ళీ నిన్న సాయంత్రం వచ్చి మళ్ళీ చెక్కలు దొరికిపోయారు వచ్చే సపోర్ట్ రానికుండా. మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ ఇస్తే మేము ఇస్తామని వాళ్ళు డ్యామ్ లో నీళ్లు ఉన్నప్పుడు దానికి సరే సర్దుబాటు కావాలి వదిలేసారు. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి వస్తే ఖచ్చితంగా దానికి ఇస్తాము. ఉత్తర కాలువకి ఎత్తారు సార్, దక్షిణ కాలువ కూడా 3 టీఎంసీలు ఇస్తే మీకేనో, ఈ నీళ్లు వస్తే మీకేనో అని చెప్పి అట్లా 6 టీఎంసీ 7 టీఎంసీలు ఇచ్చేసారు. మళ్ళీ ఇక్కడ వర్షం పడి ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదు. అధికారులు వచ్చి మా హామీ ఇస్తే మా పార్టీ మేము పోతాం సార్. ఏదో ఒక అరగంట గంట ఇబ్బంది ఉంటే మేము క్షమాపణ కూడా చెప్తాము. ఎస్సీ గారు సరే సార్ మాట్లాడి ఎప్పుడు వాగా చేస్తున్నాం. ఎప్పుడు మాకు అన్ని కాలం వదిలేసారు. లాస్ట్ కాలం మంది నార్లు ఎండిపోతా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలా? ఏ విషయం సాయంత్రానికి శనివారం